అందరు మగవాళ్ళు కాదు. కొందరిలా ఉంటారు. ఏమనుకోకండి. ఇక మ్యాటర్‌లోకి వెళ్దాము. భార్య భర్తను తీసుకొని షాపింగ్ మాల్‌కెళ్ళిందనుకోండి. ఆ షాపింగ్ మాల్‌లో అడుగు పెట్టగానే ఆడవాళ్ళ కళ్ళన్నీ చీరల మీద, డ్రెస్సుల మీద, ఇక తన పక్కన భర్త ఉన్నాడనే విషయాన్ని కూడా మర్చిపోయి షాపింగ్ చేయడంలో లీనమైపోతారు. చివరికి నచ్చినవన్నీ కొని తర్వాత అప్పుడు భర్త గుర్తొస్తాడు. ఎందుకంటే తీసుకున్న వాటికి బిల్లు కట్టేది అతడే కదా! ఈ గ్యాప్‌లో భర్త ఏం చేస్తాడో తెలుసా? అక్కడ కంటికి కనిపించిన అందాలన్నీ తన కళ్ళతో ఆస్వాదిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. అబ్బా! ఈ అమ్మాయి చూడు ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది. ఇంతలో ఇంకో అమ్మాయి కనిపిస్తుంది. అబ్బా! ఈ అమ్మాయి చూడు ఈ చీరలు ఎంత నాజూగ్గా ఉందో అనుకుంటూ, అక్కడ కనపడే ఆడవాళ్ళ అందాలను మనసులో తన కళ్ళతో ఆస్వాదిస్తూ వర్ణించుకుంటూ మురిసిపోతాడు. ఇతడి భార్య కూడా అందంగానే ఉంటుందనుకోండి. ఇతడి పక్కన ఆడవాళ్ళ గురించి మనసులో ఏమనుకుంటాడో, అవతల మగాడు కూడా అతని భార్య గురించి ఇలాగే వర్ణించుకుంటాడు. ఎంతైనా మగాడు కదా! మగాడి బుద్ధి ఇలానే ఉంటుంది. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే నా మనసులోని మాట ఒక లైక్ చేయండి.